హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు బెల్లం ఊరగాయ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా మనం 3 మామిడికాయలను తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. మామిడికాయ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత 15 పండు మిర్చిని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాక్స్లో మామిడికాయ ముక్కలు, పండు మిర్చి, 30 వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసేసి వేసుకోవాలి. 2 కప్పులు ఆవపిండిని వేసుకోవాలి. స్పూన్ మెంతిపొడి వేసుకోవాలి. స్పూన్ పసుపు వేసుకోవాలి. 1/2 కప్పు ఉప్పు వేసుకోవాలి. 1.5 కప్పు కారం వేసుకొని ముక్కలన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో కేజీ దాకా బెల్లం తీసుకొని కొద్దిగా నీళ్లు వేసి కరిగించుకోవాలి. చిన్న మంట మీద పాకం మాడకుండా కలుపుకుంటూ పాకం తీసుకోవాలి. పాకం మరిగిన తర్వాత ఒక గిన్నెలో నీళ్లు వేసుకొని పాకం రెడీ అయిందో లేదో చూసుకోవాలి. పాకం చల్లారిన తర్వాత ఇలా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న ఆవకాయ ముక్కలను వేసి కలుపుకోవాలి. బెల్లం మొత్తం ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఈ పచ్చడిని ఒక బాక్స్లోకి తీసుకొని ఇప్పుడు 2 గ్లాసుల ఆయిల్ వేసుకోవాలి. దీని పచ్చడిలోకి నువ్వుల నూనె అయినా పల్లి నూనె అయినా ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే నువ్వుల నూనె వేస్తున్నాను. పచ్చడి పైకి తేలేంత వరకు నూనె వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టి ఇది 15 రోజులు పడుతుంది ఊరడానికి. సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ఎండలో పెట్టకుండా ఇలాగే ఆవకాయ చేస్తాను నేను. లాస్ట్ ఇయర్ పెట్టిన పచ్చడి ఇప్పుడు కూడా బాగానే ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.